వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. నిన్న కొడంగల్లో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, తన సొంత జిల్లా కూడా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి ఆల్రెడీ పాలమూరు న్యాయయాత్ర పేరుతో ఆయన జనాల్లోకి కూడా వెళ్ళిపోయారు, ప్రచారం కూడా ప్రారంభించారు. అది ఒక రకంగా అధికారికంగా నిన్న ప్రకటన కూడా తొలి అభ్యర్థి అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థిగా మహబూబ్ నగర్, అది రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గం నుంచి వంశీచంద్ర రెడ్డిని ఆయన అనౌన్స్ చేశారు. మనతో పాటు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వంశీచంద్ర రెడ్డి గారు నమస్కారం. ముందు మీకు కంగ్రాట్స్. అంటే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారంటే ఆయన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా కాబట్టి ఆయన కనుసంధానంలోనే అభ్యర్థుల ఖరారు దాదాపుగా ఉంటుంది కాబట్టి మీకు కంగ్రాట్స్. ఆల్రెడీ మీరు న్యాయయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళిపోయారు. ఏంటి న్యాయయాత్ర ఉద్దేశం ఏంటి? అంటే మీరు అనౌన్స్మెంట్ రాకముందే ప్రారంభించారు ఈ యాత్ర, అంటే మీకు ముందే తెలుసా మీరు అభ్యర్థి అవుతారని? అభ్యర్థి అవుతాననేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు అభ్యర్థి అవ్వాలి. ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుంది. పాలమూరు న్యాయ యాత్ర అనేది ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం చేయడం జరిగిందో, వారిని స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని చేసినటువంటి యాత్ర ఈ పాలమూరు న్యాయ యాత్ర. ఆ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు మొదటగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ఆ యాత్రలో నేను కన్యాకుమారి నుంచి దాదాపు 2,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారితో, వారు 4,080 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నేను 2,500 కిలోమీటర్లు కన్నా ఎక్కువ వారితో పాటు కాలినడకన్నా వారి పాదయాత్రలో పాల్గొన్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాత్రలో అవకాశం లేదు కంటిన్యూస్గా పాల్గొనే అవకాశం. సో ఆ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్రని మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన పాలమూరు జిల్లాని అన్యాయం చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మన బిడ్డ ముఖ్యమంత్రి అయినాడు. ఈ సందర్భంగా మనం న్యాయం చేసుకోవచ్చు మన పాలమూరుకు అనే ఉద్దేశంతో యాత్ర ప్రారంభించారు. కరెక్ట్ అనేది అంటే మీరు పాలమూరు న్యాయయాత్రని మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో చేస్తున్నారు. మీ సొంత నియోజకవర్గం కల్వకుర్తి, అక్కడ కాకుండా ఇక్కడ చేస్తున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఆటోమేటిక్గా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఉండాలని ఆలోచన. నేను కొత్తగా మహబూబ్ నగర్ లో చేయడం కాదు, 2019లో కూడా నేను మహబూబ్ నగర్ లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసిన. సో నా కల్వకుర్తి ఎట్లయితే నా శాసనసభ నియోజకవర్గంలో, మహబూబ్ నగర్ నా లోక్సభ నియోజకవర్గం. నేను 2019లో పోటీ చేయడం జరిగింది. తర్వాత మొన్న శాసనసభకు కూడా పోటీ చేయలేదు. నేను వాస్తవానికి నా ఉద్దేశం, సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని అయినప్పటికీ నా వ్యక్తిగత అభిప్రాయం, నేను లోక్సభ నుంచి పోటీ చేయాలి, లోక్సభ నుంచి గెలవాలి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మా నాయకుడు రాహుల్ గాంధీకి అండగా నేను పార్లమెంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో లోక్సభ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంది. అంటే మీ ఆశకు, మీ ఆశయానికి, మీ ఆలోచనలకు నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అభ్యర్థి అయిపోయారు, మొదటి అభ్యర్థిగా అనౌన్స్ అయింది వేదిక సాక్షిగా, కొడంగల్ వేదిక సాక్షిగా. పార్టీ నిర్ణయం తీసుకుంటే అంటే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ మిగతా శాసనసభ్యులు కూడా 6 శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఏదన్నా నిర్ణయం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఓకే. అయితే ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ప్రధానంగా, సరే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా బలహీన పడిపోయింది మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో. మీకు ప్రత్యర్థి అయ్యే అభ్యర్థి దాదాపుగా డీకేఆర్నా లేదా జితేందర్ రెడ్డి, ఇద్దరిలో ఎవరో ఒకరు, ప్రధానంగా డీకేఆర్న అయ్యే అవకాశం ఉంది. గతంలో ఆమె మీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూడా. ఎందుకు ఈ మధ్య అదే కారణమా మీ ఇద్దరి మధ్య కొంచెం వాదోపవాదాలు, గొడవలు, ఆర్గ్యుమెంట్లు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన అంశాలు? మీ ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యర్థి ఎవరనేది. మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించాను. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అని మీరు అంటున్నారు, భారతీయ జనతా పార్టీలో ఫలానా వ్యక్తులు కావచ్చని మీరు అంటున్నారు. నేను అలా ఉండదు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి శాసనసభ నియోజకవర్గం వచ్చేటువంటి లోక్సభ,
తర్వాత 7 స్థానాలకు 7 గెలుచుకోవడం జరిగింది. 6 శాసనసభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి శాసన వీర్లపల్లి శంకర్ కానివ్వండి, అనిరుద్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు, పర్ణికా రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీహరి ముదిరాజ్ గారు అందరూ కూడా ప్రజలతో ఉండి బాగా పనిచేసేటువంటి శాసనసభ్యులు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉన్నారు. అసలు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోటీయే ఉండదు. పోటీ ఉంటే 2వ స్థానానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరి మధ్యలో 2వ స్థానానికి పోటీ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండదనేది నా అభిప్రాయము. మేము పాలమూరు న్యాయయాత్రలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా నా అభిప్రాయానికి తగ్గట్టుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి మంచి మెజారిటీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎవరు అభ్యర్థి అనే విషయానికి అది వారి పార్టీ అంతర్గత నిర్ణయం. అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి శాంతకుమార్ గారు కూడా చాలా సీరియస్ కంటెండర్గా ఉన్నారు. మీరు అన్నట్టుగా జితేందర్ రెడ్డి గారు గతంలో ఎంపీగా చేసినారు, బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కూడా. సరే, డీకే అరుణ గారు కూడా గతంలో మా పార్టీలో ఉందన్నారు. మా పార్టీ కన్నా ముందు టీడీపీ పార్టీలో ఉంది, తర్వాత సమాజ్వాదీ పార్టీకి పోయినారు, మా పార్టీలో ఉన్నారు, బీజేపీకి పోయినారు. సరే, ఎన్నికలు అప్పటికి ఆవిడ బీజేపీలో ఉంటారా మళ్ళీ ఏదైనా పార్టీకి పోతారా అనేది అది కాలమే నిర్ణయించాలి. పార్టీకే వచ్చి అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఉంది, ఏమైనా కావచ్చు. ఒకసారి పార్టీ ఇన్నిసార్లు పార్టీలు మారేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక పార్టీ ఒక ఐడియాలజీకి కమిట్మెంట్ లేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు నన్ను అడగండి, ఎవరినైనా అడగండి, వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వదిలి ఎక్కడికన్నా పోతారని ఏం సమాధానం చెప్తారో చూడండి. అంటే ఎందుకు మీరు అంత సీరియస్ అలిగేషన్ చేశారు ఆమె మీద? అంటే గత ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవడం వల్లే ఒక రకంగా మీకు టికెట్ వచ్చింది అని మీరే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆమె డబ్బులు అడిగారు పోటీ చేయడానికి, అందుకే 15 కోట్లు ఏదో చెప్పారు, అడిగారు, అవి ఇవ్వలేదు కాబట్టి ఆమె బీజేపీ నుంచి పోటీ చేశారు. దానివల్లే మీకు అప్పుడు వచ్చింది డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పోటీ చేయలేదు, అంతని ఆవిడ పోటీ చేయలేదు కాబట్టి నాకు టికెట్ వచ్చింది అనేది 2 డిఫరెంట్ ఏది నిజం అందులో? ఫస్ట్ అయితే ఖచ్చితంగా నిజమే. నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు 15 కోట్ల రూపాయలు ఎంపీగా పోటీ చేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు 15 కోట్ల రూపాయలు ఇస్తే పోటీ చేస్తానని వారే స్వయంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది నేను ప్రస్తావించాను. మీరు అంశం కూడా దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. ఎవరి దగ్గర అన్నారు, మీరు ఏదో పెద్ద మనిషి అని చెప్పారు. ఎవరా పెద్ద మనిషిని అడుగుతున్నారు? నాకు తెలిసి ఆ పెద్ద మనిషి కూడా మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటారు ఇప్పుడు కూడా. దానికి సంబంధించి రామ లైన్కి వెళ్దామని సవాల్ చేశారు, వెళ్ళారు కూడా అక్కడికి. వారు వస్తా అని చెప్పినారు. లాస్ట్ మినిట్ లో నేను వెళ్ళిన తర్వాత వారు రాలేదు కదా. వారు చెప్పేది నిజమై ఉంటే నిజంగా రామ మందిరానికి వచ్చేది. రామ మందిరానికి మీ పోరాటం అంతా బీజేపీ పైనే కదా, అంటే నేషనల్ వైడ్ నేను చెప్పేది కదా. బీజేపీ నాయకురాలు, ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా నిజంగానే ఆమె 15 కోట్లు అడిగుంటే ఎవరో పెద్ద మనిషి అంటున్నారు, ఆ వ్యక్తి వచ్చి చెప్తే ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, జాతీయ స్థాయిలో బీజేపీ డ్యామేజ్ అవుతుంది. అది మీకే మంచి అవకాశం కదా. ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఎవరో తెలియదు కదా అడగడానికి. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో జరిగింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఆ రోజు ఉన్న వాళ్ళు ఎవరికైనా మీరు ఇప్పుడే కాల్ చేయండి, ఇలా వంశీచంద్ర రెడ్డి ఇలా ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఉన్నారు ఆ మీటింగ్ లో. ఆ మీటింగ్ లో ఇది జరిగింది అని అడగండి, ఏం చెప్తారో చూడండి. ఆవిడకి అంత స్థాయి లేదు కదా. ఆవిడ అడిగినంత మాత్రాన ఎవరో దాన్ని కల్పించుకొని ఎందుకు చెప్పాలి? నిజం నేను చెప్పినా 10 మంది చెప్పినా 100 మంది చెప్పినా నిజమే. దాంట్లో మేము రాముని నమ్ముతామని అనేవాళ్ళు నేను రామ మందిరానికి వచ్చి ఆ నిజం చెప్తుంటే అక్కడికి వచ్చి కాదని చెప్తే అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కూడా 15 కోట్లు ఇస్తే బీజేపీ నుంచి చేస్తారు, లేకుంటే చేయకపోవచ్చు అంటారా? అది ఎందుకు, ఆ టాపిక్ ఎందుకు తెచ్చారు మీరు? అది రైట్ క్వశ్చన్. ఆ టాపిక్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆ కాంటాక్ట్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారు ఎప్పుడు లేని విధంగా రామ మందిరాన్ని, రామాలయాన్ని, రాముడిని గురించి వారు మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. నేను నిన్న గుడికి పోయినా, మొన్న గుడికి పోయినా, ఇవాళ పొద్దున్న గుడికి పోయినా, రేపు గుడికి పోతా, రోజు గుడికి పోతా. సో ఈ ప్రస్తావన ఎందుకు? మీరు నిజమైన రాముడి భక్తులైతే రాముడు నిజానికి నిదర్శనం, ధర్మానికి నిర్వచనం రాముడు. ఓకే, సో మీరు రాముడిని కొలుస్తున్నారు కదా, రాముడిని పూజిస్తున్నారు కదా, రామ మందిరం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నిజం. ఈ నిజాన్ని నేను రామ మందిరానికి వచ్చి చెప్తా. మీరు నిజమైన రామ భక్తులైతే నిజాన్ని ఒప్పుకోవాలి. నేను నిజమైన రామ భక్తుడినా? రోజు రాముడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే మీరు రామ భక్తుల దీని ద్వారా నిరూపితం అవ్వాలి. పాలమూరు ప్రజలకి నిజమేందో తెలవాలి,
రామ భక్తులు ఎవరో తెలియాలనే ఉద్దేశంతో ఈ నిజాన్ని బయట పెట్టడం జరిగింది. అంటే నేను నిజాన్ని రామ మందిరానికి వచ్చి నేను రాముడి సాక్షిగా ఇది నిజమని చెప్పినాను. ఎవరైతే అబద్ధం చెప్తున్నారో నిజం మాట్లాడరో వాళ్ళు రాముని దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. సో దీని ద్వారా నిజమైన రామ భక్తులు ఎవరో, నిజంగా రాముడి బాటలో నడిచి నిజం చెప్పే వాళ్ళు ఎవరో పాలమూరు ప్రజలకు తెలియాలి. రాముడు పేరు రాజకీయాల కోసం ఎవరు వాడుకుంటున్నారో, రాముడు నిజంగా ఆచరించేది ఎవరో తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంటే మీరు రామ మందిరం, అయోధ్య, ఈ ఒక ఊపు, ఈ వేవ్ అనేది కొంచెం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ భయం మీకు ఏమైనా మొదలైందా? అందుకే రాముడిని వాళ్ళకి కాకుండా, అంటే బీజేపీకి కాకుండా మీరు ఓన్ చేసుకునే ప్రయత్నం ఇది అసలే కాదు. రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎవరైతే భగవంతుడిని, రాముడిని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటారో అది ప్రజలు తెలుసుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు. కాబట్టి ఆ విధంగా అట్లాంటి ఏమీ లేదు. రాముడి అందరి వాళ్ళు, ప్రజలు రాముడిని రాజకీయాలని వేరుగా చూస్తారని నా అభిప్రాయం. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైన వంశీచంద్రెడ్డికి ఇప్పుడు గెలుపుపై ఎట్లా వచ్చింది ధీమా? అంటే మీ ఎమ్మెల్యేలు అంతా గెలిచారనే ధీమానా? వాళ్ళంతా కొత్త వాళ్ళు, మొదటిసారి గెలిచారు దాదాపుగా రేవంత్ రెడ్డి మినహా. ఒకవేళ ఇది ఈ గతంలో 3వ స్థానం వచ్చింది అని అంటే, ఇవాళ మా ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నది, ప్రజాపాలనను అందిస్తుంది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్నారు. గతంలో 3వ స్థానం వచ్చినప్పటికీ మా పనితనాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు. మేము 6 గ్యారంటీలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో 2 ఆల్రెడీ అమలు చేస్తున్నాము. ఇంకా 2 రేవంత్ రెడ్డి గారు నిన్ననే కొడంగల్లో ప్రకటించడం జరిగింది. 500 రూపాయలకి సిలిండర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ 1200కి ఇచ్చేటువంటి సిలిండర్ 500కి ఇచ్చేటువంటి ప్రక్రియ. అలానే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే వాళ్ళందరి, పేదవాళ్ళందరూ కూడా 200 రూపాయల 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇవ్వడం. సో 4 హామీలు నెరవేరుతాయి. అలానే ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. హామీలు ఇచ్చినాము, మమ్మల్ని నమ్మినరు, గెలిపించినారు. ఆ హామీలను ఇప్పుడు అమలు పరుస్తున్నాం. అమలు చేయాలి. ఆల్రెడీ 2 అమలైనాయి, ఇంకా 2 అమలు అవుతాయి. ఇది ఒకటి. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నాము, ప్రజలు మెచ్చే విధంగా ఇందిరమ్మ పాలన అందిస్తున్నాము. తర్వాత దేశంలో కూడా ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వం వైపు దేశం చూస్తున్నది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ఇవాళ 6000 కిలోమీటర్ల భారత్ జోడో నిజంగా రాహుల్ గాంధీ వైపు కాంగ్రెస్ వైపు నిజంగా దేశం చూస్తుందా? ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, మీ పార్టీకి అలయన్స్ అయిన వారు, మీ పార్టీలో ఉన్న నాయకులు అశోక్ చవాన్ లాంటి వాళ్ళు, కమల్నాథ్ లాంటి వాళ్ళు, లేదంటే ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్, ఆ పార్టీ మీతో అలయన్స్ అయి ఉంది ఉత్తరప్రదేశ్లో. తర్వాత ఇంకా పక్కన మన జనతాదళ్, ఇలాంటి పార్టీలు కూడా కొన్ని మీ నుంచి దూరమై వెళ్ళిపోతున్నాయి. మమతా బెనర్జీ లాంటి నాయకురాలు, మీతో అలయన్స్ అయి ఉన్న నాయకురాలు 40 సీట్లు కూడా కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా అని కామెంట్ చేస్తున్నాయి. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో చూస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వాళ్ళ బలం కన్నా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళ బలం ఎక్కువైపోయింది. వీళ్ళను ఉపయోగించుకొని అందరినీ అంటే భయభ్రాంతులకు చేసి, ఎవరన్నా అంటే ఏ చిన్న ఇష్యూ నాయకులు అవుతారు, పార్టీలు అవుతారు, ప్రజలు కాదు కదా, ప్రజల ఓట్లు కావు కదా. 2 సార్లు గెలిచారు కదా. ఇప్పుడు అందుకే నాయకులు పోతున్నారు కానీ జనం మా వైపు ఉన్నారని చెప్తారు. అదే నా విశ్వాసం. మీరు అంటున్నారు అశోక్ చవాన్ పోయినారని, ఇంకెవరో పోయినారని చెప్తున్నారు. నాయకులు పోయి కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు రేపు చూడండి, ఉదాహరణకి తెలంగాణ ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో, 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మాత్రమే మీకు వచ్చింది. గెలిపోవటములు కామన్, అంటే ప్రజల మద్దతు ఉంటేనే కదా. అసెంబ్లీలో గెలిచినా అక్కడ లోకల్ ఇష్యూస్ ఉంటాయి కదా, నేషనల్ ఇష్యూస్ వేరు, లోకల్ ఇష్యూస్ వేరు. చాలా సందర్భాల్లో ఉదాహరణకి రాజస్థాన్ ఉంది. గతంలో రాజస్థాన్ లో మేము అధికారంలోకి వచ్చినాము, కానీ మేము ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవలేదు రాజస్థాన్ లో. ఇవాళ మేము అట్లనే చూసుకుంటే ఇవాళ మేము అధికారంలోకి రాలేదు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కొన్ని స్థానాలు మేము గెలుస్తామేమో రాజస్థాన్ లో. ఇప్పుడు కర్ణాటకలో మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ లోక్సభ సీట్లు అన్ని పోతాయని సర్వేలు వస్తున్నాయి. సర్వేలు చెప్తుంటారు, సర్వేలు ఎంతవరకు నిజం అవుతాయనేది చూడాలి మనం. అది అంటే చాలా వరకు నిజమయ్యాయి. తెలంగాణ సర్వేలు కూడా నిజమయ్యాయి. అన్ని సర్వేలు నిజం కాలేదు, దాదాపుగా ఎక్కువ వరకు అన్ని సర్వేలు నిజం కాలేదు. ఉదాహరణకి
9 సంవత్సరంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని తీసుకొచ్చి అప్పుడు ఎంత పెద్ద ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఇండియా షైనింగ్ అనే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అందరూ కూడా నిజంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేమంటున్నారు. కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో ప్రజలు 2004లో ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి సుపరిపాలన చూసి ఖచ్చితంగా 15 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావంతో. రేవంత్ రెడ్డి గారు 14 అన్నారు, మీరు ఒకటి ఎక్కువనే చెప్తున్నారు. ఇంకా ఓకే, మహబూబ్ నగర్లో ఓడిపోయిన తర్వాత వంశీచంద్రరెడ్డి అడ్రస్ లేకుండా వేరస్లు ఎక్కడ కనిపించలేదు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో అనేది మీ మీద ఉన్న అలిగేషన్. వంశీచంద్రరెడ్డి అనేటువంటి వ్యక్తి 24/7 365 డేస్ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. నేను శాసనసభ్యునిగా ఉన్నన్ని రోజులు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కల్వకుర్తిలో పనిచేసినాను. దాని తర్వాత మహబూబ్నగర్లో పనిచేసినాను. ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకత్వం, అధినాయకత్వం నా మీద విశ్వాసంతో, నా పనితనం మీద నమ్మకంతో నన్ను కేంద్రంలో ఏఐసిసి కార్యదర్శిగా నియమించి ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇవాళ జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారో వారికి అటాచ్ చేస్తూ నాకు అత్యంత కీలక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పార్టీ బాధ్యతల రీత్యా నేను ఢిల్లీలో ఉండడం జరిగింది. దాని తర్వాత 43 సంవత్సరాలు ఉన్నటువంటి వంశీచంద్రరెడ్డిని కేంద్ర నాయకత్వం సిడబ్ల్యూసిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నన్ను చేయడం జరిగింది. అంటే మీరే మన రాష్ట్రంలో గతంలో ఎవరైనారు, ఏ వయసులో అయినారు ఒకసారి మీరు పరిమితమై వంశీచంద్రరెడ్డి జిల్లాను మర్చిపోయారని నేను అడుగుతుంది కూడా అదే. 100కి ఎట్టి పరిస్థితిలో కాదు, జిల్లాను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం అంటే మొత్తం భారతదేశానికి సేవ చేయడం. ఆ భారతదేశంలో మహబూబ్ నగర్ జిల్లా కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం అనేది ఒక అదృష్టం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ. అట్లాంటి పార్టీలో కీలక బాధ్యత నిర్వహించడం నా బాధ్యత. అలానే రాజకీయాలు, వ్యక్తులు ప్రభావం ఎంత ఉంటుందో పార్టీ ప్రభావం అంతకన్నా ఎక్కువ ఉంటుంది. వంశీచంద్రరెడ్డి ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాడు, కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రరెడ్డి కోసం పనిచేస్తుంది. అది నేను గర్వంగా చెప్పగలను. వేరే వాళ్ళు ఎవరు, మీరు నా కాంపిటీటర్లు అనుకున్నారు, ఎవరు కూడా గర్వంగా ఇంత ధైర్యంతో చెప్పలేరు. నేను కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీని వంశీచంద్రరెడ్డిని విడదీయలేరు. కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నానంటే నేను మహబూబ్ నగర్ సేవ చేసినట్టే. నేను మహబూబ్ నగర్లో పనిచేస్తే అక్కడున్న కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి నేను మహబూబ్ నగర్లో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్. మొన్నటి ఎన్నికల్లో మీరు ఇంత జాతీయ స్థాయిలో ఇంత ప్రభావం ఉంది, మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ అంటే మనకు తెలుసు, మొత్తం రాష్ట్ర రాజకీయాన్ని అంతా ఆయనే ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడైతే అలాంటి వ్యక్తి దగ్గర ఉన్న మీరు, అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసిన మీకు కల్వకుర్తి టికెట్, మాజీ ఎమ్మెల్యేగా పెద్ద విషయం కాదు, మీరు తెలుసుకుంటే అది మీదే టికెట్. అయితే అక్కడ వారం రోజుల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ ఇవ్వడానికి వంశీచంద్రరెడ్డి ఆయనతో కొల్లుడయ్యారు, ఆయనకు అమ్ముడు పోయి ఆయనకు టికెట్ ఇప్పించారు అనే ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రచారం చేసిన వాళ్లకు వంశీచంద్రరెడ్డి అనే ఒక వ్యక్తిత్వం తెలియనటువంటి వ్యక్తులు ఈ ప్రచారం చేస్తుంటారు. అదే హూఎవర్ ఇట్ ఈస్, నేను దాంట్లో పేర్లో పోను. ఒకటి వంశీచంద్రరెడ్డి వ్యక్తిత్వం తెలియని వాళ్ళు చేస్తుంటారు. ఇంకొకటి వ్యక్తిత్వం లేని వాళ్ళు, అంటే ఎవరికైనా టికెట్లు ఇప్పిస్తే డబ్బులకి అమ్ముకునే వాళ్ళే ఈ యొక్క ఆరోపణ చేయగలుగుతారు. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారంటున్నారో మీరు, వాళ్ళు బహుశా వాళ్ళు వేరే వాళ్ళకి టికెట్ ఇప్పించడం కానీ ఎవరికన్నా టికెట్ ఇప్పించడంలో సహాయం అలవాటు ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అందరికి అలవాటు ఉందేమో అనుకుంటున్నట్టున్నారు. వంశీచంద్రరెడ్డి నిజంగా అట్లా రాజకీయాలలో టికెట్లు అమ్ముకొని డబ్బులు సంపాయాలంటే కేవలం కల్వకుర్తి ఒక్కటి కాదు, ఇప్పటికే 5,000 కోట్లు సంపాదించారు. ఎందుకు కల్వకుర్తిలో మీరు పోటీ ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. మీ సిట్టింగ్ ఎంపీలు అప్పటి సిట్టింగ్ ఎంపీలు 3 ఎమ్మెల్యేలకు పోటీ చేశారు. ఎందుకంటే మంత్రి పదవి కావచ్చు అని 3 గెలిచారు, మంత్రులు కూడా అయ్యారు.
మీరు ఎందుకు అంటే మంత్రి పదవి మీద ఆశ లేదా మీకు, లేకుంటే అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదా, మీరు ఎందుకు చేయలేదు? 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం నాకున్నది. 1. సెకండ్ థింగ్, మంత్రి పదవి అట్లాంటి పదవుల మీద ఆశపడేటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి కాదు. అంటే మీ ఎంపీలు అట్లా మంత్రి పదవి కోసం ఆశపడేటువంటి వ్యక్తి, డబ్బుల కోసం ఆశపడేటువంటి వ్యక్తి కానీ, పదవుల కోసం ఆశపడేటువంటి వ్యక్తి గానైతే ఎందుకు టికెట్ ఎవరికో ఇచ్చేవాడిని, నేనే పోటీ చేసి నేను మంత్రి అయ్యేవాడిని. నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారు ఒక్కరే దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఏ మాత్రం జడవకుండా ఇల్లు లాక్కున్నారు, ఎంపీ పదవి లాక్కున్నా కానీ నా సిద్ధాంతం నాది, భారతదేశాన్ని కాపాడాలని ధైర్యంగా నరేంద్ర మోడీని ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేచి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు వెనకాల వంశీచంద్ర రెడ్డి ఉండాలి, రాహుల్ గాంధీకి అండగా పార్లమెంట్లో ఉండాలనేటువంటి ధ్యేయంతో లోక్సభ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టే నేను మొన్న శాసనసభ ఎన్నికలకు పోటీ చేయలేదు. రైట్, ఫైనల్ క్వశ్చన్ ఇది. మీ లోక్సభ మీ జిల్లాకు సంబంధించింది. మహబూబ్ నగర్ అనేది పచ్చగా మారింది. ఇంతకుముందు మహబూబ్ నగర్ అంటే వలస జిల్లా, అది కూలీలు వలసపోయేవారు కూలీ పనులకు. అలాంటి జిల్లాను పచ్చగా చేశాం గత 10 ఏళ్ళుగా తెలంగాణ వచ్చిన తర్వాత అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. అంతకుముందు పాపం అంతా కాంగ్రెస్ పార్టీదే, ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళే కాబట్టి అనేది మీపై ఉన్న విమర్శ. దానికి ఏం చెప్పుకుంటారు, జనంలోకి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? దీనిపైన ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా, హరీష్ రావు వస్తారా, కేటీఆర్ వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, మా జిల్లాకు సంబంధించిన నిరంజన్ రెడ్డి గారు వస్తారా, ఎవరు వస్తారా రానివ్వండి, నేను బహిరంగ చర్చకి రెడీగా ఉన్నాను. మీరు కోఆర్డినేట్ చేస్తారా, నేను ఎప్పుడంటే అప్పుడు రానికే సిద్ధంగా ఉన్నాను. దీనికి సంబంధించి మీరు వినాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ పచ్చదనం అంటున్నారు కదా, బూటకపు మాటలు మొత్తం కూడా అబద్ధపు మాటలు. ఇవాళ ఏ ఎకరానికైనా ఏ మడికైనా పాలమూరు జిల్లాల నీళ్లు బారుతున్నాయంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్ళే పారుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరా కంటే 1 ఎకరానికి నీరు పారలేదు. వాళ్ళు మేము ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ప్రారంభించినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు తప్ప మన నల్గొండలో చెప్పిన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 80% పనులు పూర్తయిన మాట చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా 12,42,000 ఎకరాలకు నీళ్లు రావాలి. 1 ఎకరానికి నీళ్లు ఇచ్చినట్టు చూపించినా నేను ముక్కు నేలకు రాస్తా. కొడంగల్ నియోజకవర్గంలో 1,17,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 1 ఎకరానికి ఇవ్వలేదు. నారాయణపేటలో 67,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. మక్తల్లో 63,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. దేవరకద్రాలో 42,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. జడ్చర్లలో 1,16,000 ఎకరాలకు ఇవ్వాలి, 1 ఎకరానికి ఇవ్వలేదు. మహబూబ్ నగర్లో 15,286 ఎకరాలకి ఇవ్వాలి, 1 ఎకరానికి ఇవ్వలేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి షాద్నగర్లో 79,996 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, 1 ఎకరానికి. అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, 1 మడిని తడపలేదు. కానీ 28,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 28,028 రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వడం ఏమనాలి? ఇది ఒకటి. రెండవది, 10 సంవత్సరాలు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు కదా. మేము అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలేదు, మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినము. ఈ పథకం ద్వారా 1,00,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి నిన్ననే ముఖ్యమంత్రి గారు అధికారులతో రివ్యూ చేసిండ్రు. 1,30,000 ఎకరాలకు చేయబోతున్నారు. 10 ఏళ్లలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మీ వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా కల్లకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ నుంచి వస్తున్నాయి. మేము 2 నెలల్లో 1,30,000 ఎకరాలకు ఇస్తున్నాము. వీళ్ళు ఏమైనా అబద్ధాలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పారు. ఇంకొక యాంగిల్ చెప్తాం మీకు. మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 వరకు యావరేజ్గా కృష్ణా నది నుంచి మనము వాడుకున్నటువంటి కేఆర్ఎంబి డేటా ప్రకారం ఇదంతా మనం వాడుకున్నటువంటి యావరేజ్గా 262 టీఎంసీలు. 2014 వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం 262 టీఎంసీల నీళ్లు వాడుకున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 212 టీఎంసీల నీళ్లు వాడుకున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కన్నా వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం
50 టీఎంసీల నీళ్లు తక్కువ కృష్ణా నది నుంచి డ్రా చేసినారు. అంటే నీళ్ళే డ్రా చేయలేదంటే ఇక మడిలెట్లో ఎక్కడ పారించినట్టు? పోతిరెడ్డిపాడు మొదలు పెట్టింది మీ హయాంలో అని కేసీఆర్ చెప్తున్నారు. పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు మీరు 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 వెళ్ళండి, పోతిరెడ్డిపాడు అక్కడ ఫౌండేషన్ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు. నాయన్ నరసింహారెడ్డి గారి పేరు శిలాపలకం మీద ఉంటది. ఆ రోజు కొట్లాడింది మేము, మా పి జనార్దన్ రెడ్డి గారు కొట్లాడినరు, మా కాంగ్రెస్ వాళ్ళు పోతిరెడ్డిపాడు ఆ రోజు అంత రాద్ధాంతం చేసింది కదా. ఇవాళ దానికన్నా 11 టీఎంసీలు పోతిరెడ్డి అధికారంలో ఉండి 11 టీఎంసీలు తీసుకెళ్తుంటే అసమర్థత వల్ల మన నీళ్లు వాళ్ళు అదెక్కడికి కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి నీళ్లు పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంటే అసమర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ ఎంపీగా గెలిస్తే మీ మొదటి ప్రాధాన్యత ఏంటి? అసలు ఏం చేయబోతున్నారు మహబూబ్ నగర్ జిల్లాకి? ఈ మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నారు కదా, వాళ్ళ జాతీయ నాయకులు ఉన్నారు కదా మహబూబ్ నగర్ నుంచి. గతంలో ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ నగర్కి ఏం చేసిండ్రు? ఇవాళ విజయ సంకల్ప యాత్ర అని తీస్తున్నారు. పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారే స్వయంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డికి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? నిధులు కేటాయించినరా? జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు ఎందుకు అడగరు? జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్న వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి ఎందుకు మాట్లాడారు? జితేందర్ రెడ్డి గారు జాతీయ హోదా ఏం చేసినారు? పాలమూరు జిల్లాకి ఏం చేసినారు? వాళ్ళు ఏం చేయలేరు. అధికారంలో ఉన్నప్పటికీ, వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాల్లో బీజేపీ నాయకులు కానీ బీజేపీ కానీ పాలమూరుకి ఏం చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పాలమూరుకి అన్యాయం చేస్తున్నారు. మేము ఇవాళ న్యాయం చేస్తాము, అందుకే పాలమూరు న్యాయయాత్ర చేపట్టినాం. ఇవాళ మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా 7 ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ లోక్సభలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అండతో ఆ 7 ఎమ్మెల్యేల సహకారంతో నాకు జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో పనిచేసినట్టు అనుభవం ఉంది. మన జిల్లాకి, పాలమూరు జిల్లాకి, ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు, కావాల్సినటువంటి అనుమతులు తీసుకొచ్చే బాధ్యత నాది. ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించేటువంటి బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధి సమస్యని తీర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. రైట్, థ్యాంక్ యూ వంశీచంద్ర రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. మీ ఆలోచనలు అన్ని కార్యరూపంలోకి రావాలి. మహబూబ్ నగర్ జిల్లాకి ముఖ్యంగా లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా లాభం చేకూరాలని మేము కూడా భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఆట మొదలు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచే లోక్సభ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డిని మొదటి అభ్యర్థిగా ప్రకటించారు. మిగిలిన 16 అభ్యర్థులు కూడా దాదాపు ఖరారు చేసుకున్నట్లే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు కాబట్టి అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనకు కొంత అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది. చూడాలి. ఇప్పటి వరకు మనం చెప్పిన జాబితా చూసాం కదా, ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? ఈ 17 మందే రానున్న ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారా? మనం వేచి చూడాలి.